ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము నీ కొరకు ఉదయకాల ఆశీర్వాద వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనము. నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతటి గొప్ప వాక్యంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. అవును, ఆనాడు దావీదు తనకు కలిగిన గొర్రెల మందను మేపుతూ నమ్మకముగా, సంతృప్తిగా, సంతోషగానములు చేయుచు దేవుడిని స్తుతించుచు ముందుకు సాగాడు. అంత మాత్రమే కాకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి సింహపు నోటి నుండి తన గొర్రెపిల్లను రక్షించుకొని గొల్యాతు వంటి మహాక్రూరుడిని ఓడించి ఆ పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదానికి మరింత దగ్గరయ్యాడు. తన తండ్రి, తన సోదరులు తనను ఎంతగా చులకనగా చూచినప్పటికీ బాధపడలేదు, కృంగిపోలేదు, నిరాశ చెందలేదు. కనుక దేవుడు దావీదును రాజుగా అభిషేకించి ఆశీర్వదించి అభివృద్ధి చెందించడం జరిగింది. ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా మనకు కలిగిన కొద్దిలో నమ్మకంగా, సంతృప్తిగా, విశ్వాసంతో ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. మరి మనకు కలిగిన కొద్దిలో నమ్మకంగా ఉంటే, మరి సంతృప్తిగా ఉంటే, మన పరలోకపు తండ్రి అయిన యెహోవా వారు మనను అనేకమైన వాటి మీద నియమిస్తాడని మనం విశ్వసించాలి, నమ్మాలి, ముందుకు సాగాలి. మరి అంత మాత్రమే కాకుండా సింహం వంటి అపవాది మన స్వాస్థ్యాన్ని దొంగిలించాలని చూచినా, గొల్యాతు వంటి కష్టము మన జీవితంలోకి వచ్చినా ఆ పరలోకపు తండ్రి యందు విశ్వాసం ఉంచి పోరాడాలి, నమ్మకంతో ముందుకు సాగాలి, నిరీక్షణతో మరింత పట్టుదలను కలిగి ముందుకు సాగాలి. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు, బాధపడవద్దు. ఆ పరలోకపు తండ్రి నిన్ను, నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచేవాడని మనము నమ్మాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఈరోజు ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా మన జీవితాల్లో నెరవేర్చాలని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. కరుణామయుడ, జీవాధిపతి, మీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రము నాయన. అవును ప్రభువా, మా జీవితాలలో మేము కలిగిన కొద్దిలో నమ్మకముగా, విశ్వాసంతో, కృతజ్ఞతతో ముందుకు సాగడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. అంత మాత్రమే కాకుండా ఈ గొప్ప వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చి మీ యొక్క ఆశీర్వాదాలకు, మేలులకు, ప్రేమకు, కృపకు, కరుణకు మేము పాత్రులముగా అవ్వాలని, మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగు నింపమని వేడుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.